నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 61 వర్స్ 7, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిజమే, మానవ జీవితంలో పలు పరిస్థితులు మనలను అవమానానికి గురి చేస్తాయి. ఏ విధమైన అక్రమము, అన్యాయము చేయకపోయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మనకు అవమానాన్ని కలుగు చేస్తాయి. అంత మాత్రమే కాక దేవుని ఆజ్ఞను అతిక్రమించి జీవించే జీవితము కూడా అది పాపము గనుక దాని ద్వారా కూడా దేవుని చేత సృజించబడినటువంటి మనము అవమానింపబడేటటువంటి వారమై ఉంటాం. అయితే అవమానానికి కారణాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ దేవుని ప్రజలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన వాగ్దానం చేస్తున్నది ఏంటంటే, అవమానమునకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తా ఉన్నాను. నిజమే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 4. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. దానియేలును రాజు దృష్టిలో అవమానించాలి అనేటటువంటి ఆలోచనతో వీరున్నారు. అయితే ఆ విషయమందు ఎక్కడ వెతికినా తనను అవమానించడానికి వారికి తగిన కారణం ఏదీ దొరకలేదు. అయితే వారు దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపం కనుగొనలేమనుకుని వారు రాజుతో మాట్లాడి 30 దినముల వరకు రాజు యొద్ద తప్ప ఏ దేవుని యొద్ద మానవుని యొద్దనైనను ఎవ్వడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అనేటటువంటి విషయాన్ని రాసి దానిని ఒకటి పుట్టించి మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముగా ఉన్నట్లు దానిని వారు సంతకం చేయించారు. ఆ తర్వాత దానియేలు ఈ సంగతులన్నీ జరుగుట తెలిసినప్పటికీ అతడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి అనుదినము ఏ విధముగా చేస్తాడో అదే రీతిగా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అధిపతులు దానియేలును పట్టుకుని రాజు ఎదుట వారు అవమానించారు. కానీ దానియేలు ఎలాంటి వాడో రాజు ఎరిగి ఉండి వారు అంతటి అవమానాన్ని కలుగు చేసినప్పటికీ దాని కారణమై ఉన్నటువంటి శిక్షను వేసినప్పటికీ రాజు దానియేలు విడిపించాలనేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అతడు శాసనమే సంతకం పెట్టినటువంటి కారణం అది రాజరికానికి వ్యతిరేకంగా ఉంది. అందుకు రాజు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పుటను మనం గమనించగలం. అతని సింహముల గుహలో వేసిన తర్వాత రాత్రంతయు రాజుకు నిద్ర పట్టలేదు. అయితే అతడు తెల్లవారుజామున గుహ దగ్గరకు వచ్చి దుఃఖ స్వరముతో దానియేలు పిలిస్తే, జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడగగా దానియేలు తనకు జవాబిచ్చుటను మనం గమనించగలం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని మాట్లాడుటను గమనించగలం. ఈ విషయమై రాజు సంతోషించి ఎవరైతే దానియేలు పట్ల ఈ విధమైనటువంటి దుష్కార్యం తలపెట్టారో వారిని, వారి కుమారులను, అలానే వారి కుటుంబాన్ని అనగా వారి భార్యలను కూడా పడద్రోయగా ఆ సింహములు వారిని పగల కొరికి పొడి చేసినటువంటి విషయాలను మనం చూస్తాం. అయితే దానియేలును
దేవుడు వృద్ధి కలుగు చేసి ఆశీర్వదించారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనంలో, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 28, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేష్ ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అతడు అవమానింపబడిన వాడే కానీ అతడు వర్ధిల్లిన వ్యక్తి అయ్యాడు. ఈ దినం ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ పాపమును బట్టి అవమానింపబడవలసి వచ్చిందా? అయితే మనం అవమానం అంతటిని తన మీద వేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనల్ని విడిపించి రక్షించే దేవుడు నిశ్చయముగా ఘనత కలిగినటువంటి స్థానంలో ఆయన మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నారు. విశ్వాసులయ్యుండి లోకం చేత ఒకవేళ నిష్కారణంగా అవమానింపబడుతున్నారా? అధైర్యపడకండి. దేవుడు ఒక దినాన వారి ఎదుట మిమ్మలను ఘనత గల స్థానంలో నిలబెట్టబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు గొప్ప ధైర్యము, నిరీక్షణ, మీరిచ్చే రక్షణ, ఆనందము యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. నేడు తలపెట్టు ప్రతి కార్యమును సఫలపరిచి వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.